ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. నేను మీతో మనవి చేశాను, పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు, శివ సహస్రం చెప్పచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తమిళనాడులో రాష్ట్రంలోని తిరువన్మలై వెళ్ళబోతున్నాము. ఈ తిరువన్మలైనే మన తెలుగువారు అరుణాచలం అని కూడా అంటారు. ఇక్కడ మహాశివుడు ప్రసిద్ధి. మహాశివుడితో పాటు గిరి ప్రదక్షిణ చేయడానికి చాలామంది ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుండి రైలు ద్వారా కానీ లేదా బస్సు ద్వారా కానీ చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే రైలు కొంచెం తక్కువ ఉండడం వలన బస్సులను ఎంచుకోవడం మంచిది. తిరువన్మలై చేరుకున్నాక మనం అక్కడ నివాసం ఉండడానికి చాలా ఆశ్రమాలు అయితే మనకి కనిపిస్తాయి. వాటిలో మనం ఒకటి ఎంచుకొని అక్కడికి మేమైతే ముందుగా రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించాం. ఈయన ఒక భారతీయ ఋషి. ఇక్కడ ప్రకృతి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. లోపలికి ప్రవేశించగానే మనసులో ప్రశాంతత నెలకొన్నది. చుట్టూ పచ్చని వాతావరణం, చెట్లు, ప్రతి ఒక్కరూ నిశ్శబ్దాన్ని పాటిస్తూ ఉండడం. ఇక్కడ మొబైల్ ఫోన్లను వాడకూడదు అనే ఒక నియమం కూడా ఉంది. ఈయనే భగవాన్ రమణ మహర్షి. ఈయన ఒక సిద్ధుడు. ఇక్కడికి ఎంతోమంది ఫారెన్ నుంచి కూడా వచ్చారు. ఈయన ఆశ్రమం మొత్తం చెట్లతో నిండి ఉంది. ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరంగా మనసును రంజింపచేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నెమళ్ళు కూడా మనకి చాలా సందర్శిస్తాయి. ఈ రమణ మహర్షి ఆశ్రమం వెనుక నుండి అరుణాచల పర్వతంపైకి ఒక దారి ఉంది. ఈ కొండ మార్గం మొత్తం 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కొండ మార్గం పైన రమణ మహర్షి యోగా చేసుకోవడానికి అనుకూలంగా తమ శిష్యులు తమకు ఒక గృహాలను నిర్మించి ఇచ్చారు. వాటిని సందర్శిద్దాం పదండి. పైకి వెళ్ళేటప్పుడు మంచినీటిని మాత్రం తీసుకెళ్ళడం మర్చిపోకండి. ఇక్కడ ఎటువంటి మంచినీటి సదుపాయం లేదు. మనం చూసినట్లయితే పైకి వెళ్ళే మార్గం ఎటువంటి కలుషితమైన చెత్తా చెదారంతో లేకుండా, అంటే ప్లాస్టిక్ వస్తువులు అలాంటివి ఏవి నాకు ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ సందర్శించే విదేశీయులు ఇది శుభ్రం చేస్తారని నేను విన్నాను. మనం చూసినట్లయితే మార్గం మధ్యలో ఇట్లాంటి చేతి పనితో చేసిన విలువైన అలంకరణ వస్తువుల్ని మనం చూడవచ్చు. వెళ్తున్న కొద్దీ మార్గం మధ్యలో చిన్నపిల్లలు కూడా నాకు తారసపడ్డారు. ఇది చూడడానికి అచ్చం శబరిమలైను పోలి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ శబరిమలై కొండ నిలువుగా పైకి నిటారుగా ఉంటుంది. ఇది మాత్రం కొంచెం పల్లంగా ఉంది. ఎక్కడానికి సులువుగా అనువుగా ఉన్నది. రాళ్లను వరుస క్రమంలో చేర్చి మార్గంలా మార్చి చూపించారు. రమణ మహర్షి ఆశ్రమంలో కానీ ఈ కొండపైకైనా కానీ చెప్పులైతే నిషిద్ధం. ప్రతి ఒక్కరూ కాళ్ళ మీద నడవాల్సిందే, చెప్పులు వేసుకోకూడదు. చూస్తుండగానే మనం పైకి వెళ్ళేటప్పుడు అరుణాచలం వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది. పెద్దవారైతే ఈ కొండను ఎక్కలేకపోతున్నారు. మా నాన్నగారు అయితే మధ్యలోనే ఆగిపోయారు. కొంచెం ఫిట్గా బలంగా ఉన్న వాళ్ళైతే కొండను ఎక్కగలుగుతారు. చూసారంటే మనం అరుణాచలం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. పైనుండి అరుణాచలం మొత్తం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గోపురాలు అయితే మనం చూడవచ్చు. మొత్తం 9 గోపురాలు అయితే మనకు కనిపించాలి.
8 గోపురాలు అయితే కనిపిస్తాయి. శ్రద్ధగా చూసినట్లయితే మనం 9వ గోపురాన్ని కూడా చూడవచ్చు. ఈ వ్యూ పాయింట్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు స్కందాశ్రమం కనబడుతుంది. ఈ స్కందాశ్రమంలో రమణ మహర్షి నివాసం ఉన్నారు. అరుణాచలం వచ్చిన తర్వాత ఈ స్కందాశ్రమం అనగా స్కంద గృహలోనే ముందు రమణ మహర్షి ధ్యానం యోగా చేసుకునేవారు మరియు సిద్ధుడిగా ప్రసిద్ధి పొందారు. ఇది చూడడానికి లోపల ఇలా ఉంటుంది. రమణ మహర్షి ఈ స్కంద గుహలో నివసించేటప్పుడు ధ్యానంలో మాత్రమే ఉండేవారు కనుక ఇక్కడ ప్రవేశించిన వారు మౌనంగా మాత్రమే ఉండాలి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక 100 మీటర్లు కిందకు వెళ్ళిన తర్వాత మనకు విరూపాక్ష గృహ అయితే కనిపిస్తుంది. ఈ విరూపాక్ష గృహ ఎవరు కనుగొన్నారంటే రమణ మహర్షి యొక్క శిష్యుడు. రమణ మహర్షి గారు స్కందాశ్రమంలో ఉండేటప్పుడు విపరీతమైన వేడి ఉండేది. అక్కడ నేను 10 నిమిషాలు కూడా ఉండలేకపోయాను. ఈ విరూపాక్ష గృహను విరూపాక్ష అనే పేరున్న శిష్యుడు కనుగొన్నాడు కాబట్టి దీనికి విరూపాక్ష గృహ అనే పేరు వచ్చింది. ఈ విరూపాక్ష గృహ పైన ఉన్న స్కంద గృహ కంటే కొద్దిగా చల్లగానే ఉంటుంది. ఇక్కడ కూడా సెల్ ఫోన్ నిషిద్ధం కావున ఈ విరూపాక్ష గృహ లోపల నుంచి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూసి తెలుసుకోండి. ఇక్కడ కొంచెం చల్లగానే ఉంది. ఈ విరూపాక్ష గృహం నుండి బయటకు వచ్చిన తర్వాత కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి. ఇవి పైన గృహల్లో ఉండే ఇప్పటి సిద్ధులు వారి వసతుల కోసం నిర్మించుకున్న వాటిలా ఉన్నాయి. ఇప్పటి సిద్ధులు అంటే వారు తెల్లని వస్త్రాలు ధరించి గుండుతో ఉండి ప్రతి ఒక్కరిని మౌనంగా ఉండేలాగా ధ్యానం గురించి ఆధ్యాత్మికత గురించి చెప్తున్నారు. అక్కడ నుండి కొద్దిగా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని జీవ సమాధులు ఉన్నాయి. జీవ సమాధులు అంటే వీరు కూడా సిద్ధులే. ఈ అరుణాచల క్షేత్రం మొత్తం అప్పట్లో హిమాలయాల్లాగా సిద్ధులతో ఉండేది. ఇప్పుడు వారి తర్వాతి తరాలు వారిని అక్కడే జీవ సమాధి చేసి ఇట్లా గుడుల్లాగా ఆలయంలాగా నిర్మించారు. వారి ప్రత్యేకతను ప్రతిష్టను కాపాడుతున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇక్కడ జీవ సమాధి అయిన సిద్ధుడి యొక్క 17వ తరం. ఈయన వారి ముత్తాత గారి యొక్క జీవ సమాధిపై ఉన్న క్షేత్రంలో ఆయనకు సేవ చేసుకుంటూ ఈయన కూడా సిద్ధుడిగా ఇక్కడే నివసిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఏం చెప్పారంటే ఆ స్వామి ఇక్కడ జీవ సమాధి అయి 1000 సంవత్సరాలు అయిందంట. 17 తరాలు అంటే ఆ మాత్రం ఉంటుందిగా. ఇప్పుడిక ఈ కొండ దిగితే మనం కిందకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుండి 1 కిలోమీటర్ అయితే కిందకి దిగాలి. ఈ తమిళనాడు వారి భాష మన తెలుగు భాష కంటే భిన్నంగా ఉండడం వల్ల ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు సాయంత్రం 6 గంటల సమయం అయితే అవుతుంది. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి స్నానం చేసిన తర్వాత దర్శనానికి అయితే బయలుదేరాం. దర్శనం కోసం క్యూలో కొంత దూరం వెళ్ళినాక క్యూ ఆపేశారు. దర్శనం కూడా ఆపేశారు. దర్శనం ఆపేయడానికి గల కారణం రేపు మనకు ఉగాది పండగలాగా తమిళ్ వాళ్ళకి కొత్త సంవత్సరం అంట. అంటే గుడిపడవ అని అనుకుంటున్నాను. దానివల్ల వాటి కార్యక్రమాల్లో ఉండడం వల్ల దర్శనం ఆపేశారు. దర్శనం కాకపోవడంతో మేము చేయవలసిన గిరి ప్రదక్షిణ చేయడం కోసం రాజగోపురం వద్దకి వచ్చాం. రాజగోపురం వద్ద నుంచొని ఆ మహాశివుడికి నమస్కరించుకొని దర్శనం చేయడానికి సిద్ధమయ్యాం. మాతో పాటు కొంతమంది భక్తులు
ఆ సమయంలో రాత్రి 9 గంటలకి దర్శనం చేసుకోవడానికి ఆగిపోవడం వల్ల వారు కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. రండి గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్దాం. వాస్తవానికి గిరి ప్రదక్షిణ పూర్తి చేయకుండా మహాశివుడి దర్శనానికి వెళ్ళకూడదట. అందుకేనేమో మా దర్శనం అయితే ఆగిపోయింది. ఈ గిరి ప్రదక్షిణలో మనం చేయవలసిన భాగంగా మనం 8 లింగాలను అయితే దర్శించుకోవాలి. అందులో 2 కిలోమీటర్ల తర్వాత ఇంద్రలింగం అయితే వస్తుంది. ఈ ఇంద్రలింగం ఏం చెప్తుందంటే, ఇంద్రుడు తన ఏనుగుపై కూర్చొని చేతిలో వజ్రాయుధాన్ని ధరించి అజ్ఞానాన్ని నాశనం చేసి తన అర్హులైన భక్తులకు జ్ఞానకాంతిని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దీర్ఘాయుషు మరియు కీర్తిని తెస్తాడు. కావున మనకి ఇంద్రలింగాన్ని దర్శించుకోవడం వలన దీర్ఘాయుషు మరియు కీర్తి లభిస్తుంది. ఇదే నిత్యానంద స్వామి వారి ఆలయం. ఇందులో అయితే భక్తులకి ప్రసాదాలు పెడుతున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే మనకి ఈ ఆలయం చుట్టూ ఎన్ని లింగాలు ఉన్నాయి, వాటి డైరెక్షన్స్ గురించి ఒక మ్యాప్ కనిపిస్తుంది. దాని ప్రకారం మనం ముందుకెళ్ళినట్లయితే మనము విఘ్నేశ్వరుని వద్దకు వెళ్తాము. ఈ విఘ్నేశ్వరుని ఆలయం దగ్గర విఘ్నేశ్వరుని ప్రార్థించుకొని ముందుకైతే వెళ్ళాలి. ఈ గిరి ప్రదక్షిణ కూడా అందరూ పాదాలపైన చేయవలసి వస్తుంది, చెప్పులు లేకుండా. కొంతమంది తార్ రోడ్డు మీద నడవలేని వారు సాక్స్ను అయితే ధరిస్తున్నారు, రాళ్ళు అవి గుచ్చుకోకుండా. కొంచెం దూరం వెళ్ళినట్లయితే మనకి త్రిశూలాలకి నిమ్మకాయలు గుర్చినటువంటి ఏనుగు ఆకారంలో ఉన్న నంది రూపంలో ఉన్న ఒక విగ్రహం, దాని ఎదుట ఉన్న గుడి ఏంటంటే అది సాక్షాత్తు కాళికాదేవి మాత వారి గుడి. ఈ కాళికాదేవి మాతను కూడా ఈ గిరి ప్రదక్షిణల వారు సందర్శించుకుంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మన భారతీయులతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఈ కాళికామాతను దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మనం దర్శించుకోబోతుంది అగ్నిలింగం. అగ్నిలింగం వ్యాధులు మరియు భయాల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇక్కడ పూజించడం వల్ల అన్ని వ్యాధుల నుండి మరియు జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. మన కష్టాలను అగ్నిలో వేసి భగ్నం చేస్తుంది. తరువాత మనం చూడబోయేది యమలింగం. పుట్టినవన్నీ ఏదో ఒక రోజు చనిపోతాయి. ఒక వ్యక్తి శరీరం కాదు, అమర ఆత్మ కాబట్టి మరణానికి భయపడాల్సిన అవసరం లేదని యమలింగం కూడా ఆధారకుడికి చూపిస్తుంది. యమలింగాన్ని పూజించడం దీర్ఘాయుషు కోసం. మానవులు మాయను నమ్మి ఇంద్రియ సుఖాల ద్వారా ఆకర్షించబడినప్పుడు వారు చిక్కుకున్న జనన మరణాల అంతులేని చక్రాన్ని గుర్తు చేయడం ద్వారా యముడుకు వారికి చిక్కుపెడతారు. దీనివల్ల మానవుడు వారి ముందు తరాలని చూడగలిగే వరాన్ని పొందుతారు. ఇక్కడ మనం చూసినట్లయితే అరుణాచలం కొండపై నుండి కొన్ని కృష్ణ జింకలు మన రోడ్డుపైకి రావడానికి చూస్తున్నాయి. ఇవి ప్రయాణికులకు మరియు గిరి ప్రదక్షిణ చేయువారికి ఆహ్లాదకరంగా అనిపించి వాటికి ఆహారం అందిస్తున్నారు. చూడండి.
తర్వాత మనం చేరుకోబోయేది నైరుతి లింగం. ఈ నైరుతి లింగాన్ని దర్శించడం వల్ల మీ జీవితంలోని తదుపరి దశలో ఇప్పుడు పెద్దవాడిగా మీరు మీ ధర్మాన్ని అనుసరించడానికి ముక్కుసూటిగా మరియు నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు బాల్యం మరియు విద్యార్థిగా ఉన్న రోజులు ముగిశాయి. మీరు మీ జీవితాన్ని సరిగ్గా ప్రారంభించాలి. లింగాన్ని పూజించడం మీకు దీన్ని చేయడంలో సహాయపడుతుంది. నైరుతి లింగం ఆరోగ్యం మరియు సంపద, కీర్తికి కూడా సహాయపడుతుంది. పిల్లలు కోరుకునే జెండలను వారు పొందటానికి సాయం చేస్తుంది. నైరుతి లింగం పూర్తయ్యేసరికి మనం గిరి ప్రదక్షిణలో సగం దూరం వచ్చినట్లు, అంటే దాదాపు 6 నుండి 7 కిలోమీటర్లు వచ్చినట్టు. ఈ గిరి ప్రదక్షిణ 7 కిలోమీటర్లు పూర్తయ్యేసరికి మా అల్లుడికి కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసాయి. ఈ కాళ్ళు నొప్పులు తగ్గించుకోవడం కోసం పక్కనే అందుబాటులో ఉన్న మసాజ్ మిషన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ 5 నిమిషాలకి 20 నుండి 50 రూపాయల వరకు తీసుకుంటున్నారు. అలాగే దారికి కొద్ది దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మహావిష్ణువు ఆలయం అయితే కనిపించింది. ఇక్కడ శ్రీకృష్ణుడు పెద్ద రాతి విగ్రహంలాగా మంచిగా చెరుపక్కల గోవుల్ని పెట్టుకొని అద్భుతంగా కనిపించాడు. ఇంత పెద్ద విగ్రహం ఇక్కడ ఉండడం విశేషం. మరియు చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం కూడా మనం ఇక్కడ చూస్తాము. ఇది కూడా అరుదుగా కనిపించే ఒక విగ్రహం. దానికి పక్కనే మహావిష్ణువు యొక్క పాదాలు ఉన్నాయి. ఈ మహావిష్ణువు పాదాలు పెద్దగా ఉండి వీటిపైన రూపాయి బిళ్ళను గనక మనసులో ఒక కోరికను కోరుకొని నిలబెడితే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఈ మహావిష్ణు పాదాలను సీతారాముల్ని దర్శించుకొని మనం ఇక్కడ నుండి ముందుకు సాగుదాం. తర్వాత మనం దర్శించుకోబోయే లింగం వరుణలింగం. ఈ వరుణుడు అంటే వానదేవుడు. అనారోగ్యం నుండి, ముఖ్యంగా నీటి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం. వరుణుడు వర్షానికి దేవుడు కాబట్టి 3 లోకాలకి, అన్ని జలాలు, నదులు, సరస్సులు మరియు మహాసముద్రాలకు దేవుడు కాబట్టి అతను మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అతను ప్రజలు కర్మల ప్రకారం వారి కర్మలను పరిశీలిస్తాడు మరియు వారిని తన నియంత్రణలో ఉంచుకుంటాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ వారాహి అమ్మవారి ఆలయం అయితే కనబడుతుంది. ఈమెనే వజ్రవారాహి అమ్మన్ అని కూడా అంటారు తమిళ్లో. ఈ వారాహి అమ్మవారి ఆలయం మనం దర్శించుకుందాం. దాదాపు 10 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే ఒకటి కనిపించింది. అమ్మవారి పేరైతే తెలియదు కానీ తమిళ్లో రాసి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మా అక్కకి, అల్లుడికి కాళ్ళు నొప్పులు వచ్చేసి వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు. చెప్పాలంటే మేము కూడా అలసిపోయి అలా అమ్మవారిని దర్శించుకొని అమ్మ ఎదుటగా కొంచెం సేపు అలా సేద తీరాము. హాయ్ చెప్తున్నారు చూడండి. తర్వాతది వాయులింగం. ఈ వాయులింగం ప్రాణానికి శక్తిని తీసుకొస్తుంది కాబట్టి వరుణలింగం వద్ద ప్రారంభమైన పెరుగుదలను పూర్తి చేయడానికి ఇది అవసరం. వాయులింగం అనారోగ్యాల నుండి, ముఖ్యమైన గుండె జబ్బుల నుండి, శ్వాసకోశ మరియు కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. వాయుదేవుడు గాలికి అధిపతి మరియు జీవులకు ప్రాణాన్ని ఇచ్చే శ్వాసను అందిస్తాడు. ఇప్పుడు రాబోయేది కుబేరలింగం. ఈ కుబేరలింగం సంపద మరియు జీవిత స్థితిలో మెరుగుదలను తెస్తుంది. కుబేరుడు సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవుడు మరియు చాలామంది భక్తులు ఆయనకి ఎక్కువగా కోరుకుంటారు. దేవతలను సంపదను కాపాడే యక్షుల అధిపతి కూడా ఈయనే. ఆయన శివుడితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు మరియు
స్వయంగా అరుణాచలానికి విధేయుడు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈశాన్య లింగం. ఈ లింగం అంటే భౌతిక జీవితం, కుటుంబం, ఆస్తులు అన్నిటినీ వదులుకునే దశ. మీరు ఇప్పుడు ఎదురు చూస్తున్నది విముక్తి, ముక్తి. శరీరం ఎప్పుడైనా పడిపోతుంది, దానికి ముందు నాకు ముక్తి ఇవ్వండి అనేదే విలక్షణమైన ప్రార్థన. శివ, భయపడకుండా ఉండడానికి నాకు శక్తిని మరియు నిన్ను చేరుకునే శక్తిని ఇవ్వండి. మీరు మమ్మల్ని మీరు ఎలా ప్రశ్నించుకుంటారు? నీకు విముక్తి కావాలా లేదా మళ్ళీ అవతారం ఎత్తాలనుకుంటున్నారా? చాలామంది భారతీయుల జీవితంలో ఈ దశలోనే నిజంగా ధ్యానం చేయడం మరియు లోతైన ఉద్దేశంతో ఆలయానికి వెళ్ళడం ప్రారంభిస్తారు. ఈ ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడం శ్మశాన వాటికి వెళ్ళడం లాంటిది. ఇప్పటికీ మన గిరి ప్రదక్షిణ అయితే పూర్తయింది. 14 కిలోమీటర్లు అయితే విజయవంతంగా పూర్తి చేశాము. మరలా తిరిగి రాజగోపురం వద్దకు చేరుకున్న తర్వాత మనస్ఫూర్తిగా ఆ అరుణాచలేశ్వరుని ప్రార్థించుకొని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి అందరము మనసులో మంచి భావనను, ఉత్తేజకరాన్ని రూపుదిద్దుకున్నాము. మా నాన్నగారు నమస్కారం చేస్తున్నారు చూడండి. అందరూ వారి గిరి ప్రదక్షిణల్ని పూర్తి చేసి సమయం నాటికి ఉదయం పూట 3 అవుతుంది. ఇక మా గిరి ప్రదక్షిణ పూర్తయింది కావున మేము మా ఆశ్రమాలకు వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకొని రేపు ఉదయం వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుంటాము. రేపు ఉదయం 5:30 గంటలకు మా దర్శనం. ఉంటాం మరి.